కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 63 పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇచ్చారు. రీనోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ సారి రెండోసారి అసలు ఎగ్జామ్కు అప్లై చేయడానికి ఇష్టపడని వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేయడం ఏంది, జాబులు కొట్టుకోవడం ఏంది, ఫస్ట్ దీని మీద ఎంక్వైరీ జరగాలి. సెకండ్ ఏంటంటే కాంగ్రెస్ సరే ప్రిలిమ్స్లో GO29 అనేది ఎవరిని తీసుకొచ్చారు. GO29 తీసుకురావడం వల్ల మొదటిసారి రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళము, మూడోసారి క్వాలిఫై కాలేకపోయినాము. ఆంధ్ర వాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రమే GO29 తీసుకొచ్చిండ్రు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్స్లో మరీ అక్రమాలు మొత్తం చాలా ఆరోపణలు చేస్తుంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటారు. కానీ RTI పెడితే కనీసం రెస్పాన్స్ లేదు. ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆరోపణలు అవాస్తవం అయితే ఈరోజు తీన్మార్ మల్లన్న గారు స్పష్టంగా చెప్తున్నారు, గ్రూప్ 1 పోస్టులన్నీ అమ్ముకున్నారని చెప్తున్నారు. మరి గతంలో కూడా మేము ఆరోపణలు చేస్తే మీ ₹1 కోటి పరువు నష్ట దావా అన్నోళ్ళు మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకటి. రెండవది ఏంటంటే ఈరోజు ప్రెస్ అది ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము అంటే మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మీటింగ్ పెడితే వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. కొందరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో TV9 కానీ యూట్యూబ్ కానీ ఎట్లా కవర్ చేస్తుంది అంటే కండక్టర్ కూతురుకు DSP అంటే 5-6 మందికి మాత్రం ఇట్లా వీళ్ళకి వచ్చినాయి. అందరూ అన్ని పోస్టులు అమ్ముకున్నారని మేము చెప్పట్లేదు. కొందరు మాత్రమే జెన్యూన్ పర్సన్స్ ఉండొచ్చు. కానీ అంటే మీడియాలో ఎట్లా వస్తుందంటే కండక్టర్ కూతురుకు DSP అని వస్తుంది. మరి కోటీశ్వరుల కొడుకు DSP అని ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఈరోజు ఆయన వేల అధిపతి ఆయన ఎందుకు ఆయన కొడుకు వచ్చిందని చెప్పి వాళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఖచ్చితంగా దీని మీద CBI ఎంక్వైరీ చేయాలి. 100% ఇట్లా అక్రమాలు జరిగినాయి, మాకు అందరికీ అవమానాలు జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీనోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు, కొత్త అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు, కొత్త అప్లికేషన్ ఎన్ని తీసుకున్నారో అప్లికేషన్లు అన్ని బయట పెట్టాలి. అప్లికేషన్లు అన్ని బయట పెడితే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. సో కవితగా కూడా ఒకటే చెప్తున్నాను, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు అండగా ఉంటారని చెప్పి తెలంగాణలో మేధావులం ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తామనే సన్యాసులు ఈ రోజు వాళ్ళకి పదవులు వచ్చినామని అద్దంకి దయాకర్ అన్న అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉండే. 2 సంవత్సరాల తర్వాత చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చిండు. మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ సపోర్ట్ చేసి గెలిపించారు. మరి మోసం చేసిన రాహుల్ గాంధీని కానీ కదా అరెస్ట్ చేయాల్సింది. మరి నిరుద్యోగులను అరెస్ట్ చేసి నిరుద్యోగులు ఈ విధంగా దాడులు చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? బనకచెర్ల ఇష్యూ మీద ఎవరు అద్దంకి దయాకర్ రోజు ట్వీట్లు చేస్తాడు. కానీ 2 సంవత్సరాల నుంచి 6 మంది నిరుద్యోగులు జరిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ విషయాలపైన ఎందుకు స్పందిస్తలేవు అని అంటే ఆయన సరే నేను 2-3 రోజుల తర్వాత సీఎం కల్పిస్తానని చెప్పి పారిపోయింది. ఇంకా పత్తకు లేడు. గతం లోపల నిరుద్యోగులు మీరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లైబ్రరీలో చుట్టూ వారానికి 6 రోజులు 7 రోజులు తిరిగిన వాళ్ళు ఈరోజు చూద్దామంటే కూడా వాళ్ళు కనిపించిన పరిస్థితి. కాబట్టి కవిత కానీ మాకు న్యాయం జరిగేంత వరకు మా ఎంతో ఉంటుంది. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ముందుగా ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మేము స్వాగతం పలుకుతున్నాము. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఉద్యమాల గడ్డ. ఉద్యమాల గడ్డలో ఎంతో మంది విద్యార్థులు ఉద్యమాలను నేర్చుకొని ఉద్యమాలతో అక్షరాలు దిద్దుకొని మాకు కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి ఎంతో మంది కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సగం ఖాళీ కడుపుతోనే విద్యను అభ్యసించారు. అటు తల్లిదండ్రులు సగం కడుపు నిండా తిండి తినలేక, ఇటు విద్యార్థులు కడుపు నిండా తిండి తినలేక వీళ్ళకు పైసలు పంపితే మరి నా కొడుకు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకుంటున్నాడో, తిండి తింటున్నాడో లేడో అని వాళ్ళక ఉద్యోగం చేయలేక వాళ్ళు అన్నీ చేసుకున్నారు. కానీ ఈరోజు చెప్తున్నా, జాగృతి తెలంగాణ తరపున మేము గ్రూప్ 1 విద్యార్థులకు మేము అండగా ఉన్నాము. ఈరోజు ఇక్కడ వచ్చినాము. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా మొదటగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆత్మబలిదానం చేసుకుంది కూడా విద్యార్థులే. అటువంటి విద్యార్థుల పక్కన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉండకుండా వాళ్ళ యొక్క హామీలను తుంగలో దొక్కుతుంటూ ఈరోజు ప్రజాభవన్ అని చెప్పుకొని ఒక పేరు తగిలించుకొని ఎటువంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా నీకు నచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని ఈరోజు ఈ విద్యార్థుల కడుపు మీద కొట్టినావు, వాళ్ళ ఉసురు నీకు ఊరికే పోదు అని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి
ఈ రోజు మేము ఏ ధర్నాలు అయితే పాల్గొని మేము మా యొక్క డిమాండ్లను మేము అడుగుతున్నామో మీరు తక్షణమే మరి గ్రూప్ 1 ని రద్దు చేసి వెంటనే మరి యొక్క ఎగ్జామ్ని మీరు నిర్వహిస్తారని మేము నమ్ముతున్నాము. నిర్వహించకపోతే మాత్రం గ్రూప్ 1 విద్యార్థులు ఉంటాం మేము కానీ మా జాగృతి కల్వకుంట్ల కవితక్క గారు కానీ వాళ్ళ అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాము. ఈరోజు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి గ్రూప్ 1 రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరియు మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెచ్చుకున్న తెలంగాణని ఈ రోజు తెలంగాణ విద్యార్థులను ఎవరైతే ఆ రోజు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో ఈ రోజు ఆ విద్యార్థులని రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా విద్యార్థులు బుద్ధి చెప్తారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగులు అని చెప్పేసి మాట్లాడి వాళ్లకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు దండుకొని ఈ రోజు గద్దెకెక్కి ఆ నిరుద్యోగులని ఈ రోజు ధర్నా చేస్తే అరెస్ట్ చేసి కొట్టి ఈ రోజు బాధ పెడుతున్న మీకు తప్పకుండా విద్యార్థులు బుద్ధి చెప్తారు. ఈ రోజు మేధావులు మిగతా అంటే ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి పాత్ర అనేది జీరో. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద గన్నెక్కు పెట్టిండు. ఈ రోజు తెలంగాణ విద్యార్థుల మీద ఈ రోజు కన్నెర్ర చేసి ఈ రోజు ఎవరికో వత్తాసు పలుకుతూ ఈ రోజు ఉద్యోగాలలో కూడా ఈరోజు ఉద్యోగాలలో కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తుండ్రు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు అక్కడ ఉన్న బీసీ మంత్రులు కానీ మా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి కంటే తెలంగాణ మీద ఎట్లాంటి ప్రేమ లేదు. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు మేధావులందరూ ఎక్కడ పోయినరు? ఈరోజు కవితక్క గారు ఒక తల్లి కాబట్టి తల్లికే తెలుస్తుంది తన బిడ్డ బాధ, తల్లికే తెలుస్తుంది ఒక తల్లి ఆవేదన. మీరు గ్రూప్ 1 విద్యార్థులు మీరు రోడ్లెక్కి కొట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు కొట్లాడలేరు, మీరు రెక్కాడితే గానీ డొక్కాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అని చెప్పి ఒక తల్లిగా ఆలోచించి మీ తరపు ఈ రోజు ఇక్కడికి వచ్చి విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్న కల్వకుంట్ల కవితక్క గారికి మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా కవితక్క గారు తన పోరాటాన్ని తెలంగాణ జాగృతి పోరాడుతూనే ఉంటది. తప్పకుండా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి మీకు తోడుగా ఉంటది, న్యాయం జరిగేలాగా చూస్తది. జై తెలంగాణ, జై కవితక్క. కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వీరన్న గారు ఒక పాట పాడతారు. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు. జాబ్ క్యాలెండర్ వెంటనే న్యాయం చేయాలి గ్రూప్ 1 విద్యార్థులకు. అర్ధరాత్రి ఆర్డర్ల ఆందోళనకు ఉద్యోగాల, అర్ధరాత్రి ఆర్డర్ల ఖబర్దార్ రేవంత్ ప్రభుత్వమా. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడితే ఖబర్దార్ రేవంత్ ప్రభుత్వమా. జోహార్ విద్యార్థి అమర వీరులకు. సిస్టంలో లోపం విద్యార్థులకు శాపం, సిస్టంలో లోపమా. జోహార్ విద్యార్థి అమర వీరులకు. కాంగ్రెస్ పాలనలో హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. హలో స్టూడెంట్స్ ఆఫ్టర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, లెక్చరర్లు ఉంటే ల్యాబ్స్లు ఉండవు. కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, ల్యాబులుంటే రిక్రూట్మెంట్ ఉండదు, ల్యాబులుంటే కాలేజ్ ఉండదు. కాలేజ్ ఉంటే హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. కాలేజ్ ఉంటే లెక్చరర్లు ఉండరు, కాలేజీలు ఉంటే కాలేజ్ ఉండదు. కష్టపడి
కంప్యూటర్ కన్ఫ్యూజన్ తోటి Hello students, how are you? After studies, who are you? Hello students, how are you? After studies, who are you? Hello జాగృత నీకు అండగుందిరా కవితక్క వెంట ఉన్నది. జాగృత నీకు అండగుందిరా కవితక్క నీ వెంట ఉందిరా. జాగృత నీకు అండగుందిరా కవితక్క నీ వెంట ఉందిరా. జాగృతి నీకు అండగుందిరా కవితక్క నీ వెంట ఉందిరా. జాగృతి నీకు అండగుందిరా కవితక్క నీ వెంట ఉందిరా. అదరకు బెదరకు ముందడిగయ్యి హక్కుల సాధన సాధించే